ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇజ్జతీశాడు ట్రంప్. ఇక అందరి ముందు పాక్ ప్రధానికి పెద్ద షాక్ ఇచ్చాడు. పాకిస్తాన్ ప్రధాని ఎదుటే మోదీకి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ బిత్తరపోయి పిచ్చి చూపులు చూశాడు వేదిక మీద. భారత్ గొప్ప దేశం, అక్కడ నాకు మంచి మిత్రుడు ఉన్నాడంటూ, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారంటూ మోదీని పొగడ్తలతో ముంచెత్తాడు ట్రంప్. ఆ వెంటనే పాక్ ప్రధాని వైపు చూసిన ట్రంప్ అంతే కదా అంటూ కామెంట్ చేశాడు. నవ్వుతూ ఏదో కవర్ చేయబోయాడు షరీఫ్ పరిస్థితి చూసి ఇతర దేశాలు కూడా నేతలు కూడా నవ్వుకున్న పరిస్థితి. ట్రంప్ షరీఫ్ను ఓ జోకర్లా ట్రీట్ చేశారంటూ మీమ్స్ కూడా వెల్లువెత్తున్నాయి. అంతేగా అంటూ తలూపడానికే షరీఫ్ పరిమితమయ్యాడు. ఈజిప్ట్ వేదికగా గాజా శాంతి సదస్సులో ఈ ఘటన జరిగింది. ఇక దీనికంటే ముందు షరీఫ్ మాట్లాడాడు. అసలు డొనాల్డ్ ట్రంప్ను పొగిడిన పొగడ్తలకు ఆయన ఉక్కిరి బిక్కిరయ్యాడు. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటూ ఆయన పొగిడిన పొగడ్తలకు రెండు చేతులు ఎత్తేసి, ఇక నాకు కడుపు నిండిపోయింది, నేను ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోతానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా సభికులకు నవ్వులు తెప్పించాయి. మొత్తం మీద దేశాధినేతలంతా కూడా నవ్వుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన తీరు, ఆయనకు ఎదురైన అనుభవంతో పూర్తిగా ఓ జోకర్లా మారిపోయాడనే పరిస్థితి అర్థమవుతుంది. ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రధాని విలువేంటో మరొకసారి తేటతెల్లమైన పరిస్థితి కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి షెహబాజ్ షరీఫ్ అయితే బిత్తరపోయాడు. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్ పాకిస్తాన్ సంబంధాలపైన కూడా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ ప్రసంగిస్తున్నంతసేపు షరీఫ్ కూడా తలూపిన పరిస్థితి. ఒకసారి ఆ వేదికపై ఏం జరిగిందో చూద్దాం. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very... They are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very... They are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very... They are. రైట్, చూసారుగా వీడియో. ట్రంప్ పొగుడుతుంటే మోదీని ఒకవైపు బిత్తరపోయిన పాకిస్తాన్ ప్రధాని వెంటనే వెనక్కి తిరిగి కలిసి ఉంటారు కదా అంటే పాకిస్తాన్ ప్రధాని అంతేగా అన్నట్టు తలూపిన ఆ వీడియో ఇప్పుడు మీమ్స్ రూపంలో వైరల్ అవుతోంది. ఇక మిగతా దేశాధినేతలంతా కూడా చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు వేదిక పైన. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు జరిగింది. గాజా పీస్ సమ్మిట్ 2025 సమ్మిట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఈ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ భారత్ గొప్ప దేశమని, అక్కడ తనకు మంచి మిత్రుడున్నాడంటూ, అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ మోదీని పొగడ్తలతో ముంచెత్తాడు. దీంతో ఒకంత షాక్ గురయ్యాడు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సమక్షంలోనే భారత్ను పొగడ్డం, అంతేకాదు ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తడంతో ఒక్కసారిగా షరీఫ్ కాస్త చిన్నబుచ్చుకున్నాడు. మళ్ళీ వెంటనే ట్రంప్ వెనక్కి తిరిగి
ఇక భారత్ పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా కలిసి ఉంటాయి, జీవించగలవంటూ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ అంతే కదా అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయింది ఒక్కసారిగా షరీఫ్కి. నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయాడు. అదే సమయంలో పక్కనున్న మిగతా దేశాలంతా కూడా, ఆ దేశాల నేతలంతా కూడా చిన్నగా నవ్వుకున్న పరిస్థితి. పక్కన మెలానియా కనబడుతోంది, అలాగే కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కూడా కనబడుతున్నారు. వాళ్ళిద్దరితో పాటు మిగతా దేశాధినేతలంతా కూడా నవ్వుకున్న పరిస్థితి. ఇక షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో పూర్తిగా భజనకే పరిమితమయ్యాడు. అసలు డొనాల్డ్ ట్రంప్నైతే ఆకాశానికి ఎత్తేశాడు. డొనాల్డ్ ట్రంప్ని పోలిన విధానంతో ఒక్కసారిగా ట్రంప్ కూడా షాక్ అయ్యాడు. బాబోయ్, అసలు ఇంతలా ఈ పొగడ్తలు చూసి ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక ఇంటికే వెళ్ళిపోతానంటూ 2 చేతులు ఎత్తేశాడు. ఇక నేను ఏం మాట్లాడలేను, ఇంటికే వెళ్ళిపోతానంటూ ట్రంప్ కూడా షరీఫ్ స్పీచ్తో ఒక్కసారిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఆయన చేసిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అసలు నవ్వులు తెప్పించాయి. ఒక రకంగా షరీఫ్ చేసిన భజన, పాకిస్తాన్ ప్రధాని చేసిన భజన ట్రంప్ కోసం, అలాగే భారత్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆయన పడ్డ ఇబ్బంది అంతా కూడా ఇప్పుడు మీమ్స్ రూపంలో వైరల్గా మారుతోంది. మరోవైపు చిన్న కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇండియా పాకిస్తాన్ 2 న్యూక్లియర్ పవర్స్ అంటూ చెప్తూనే ఇక ట్రంప్ ఆయన బృందం 4 రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోతే యుద్ధం చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేదంటూ షరీఫ్ వ్యాఖ్యానించాడు. అయితే అప్పటికే 7 యుద్ధాలు ఆపారని, ఇవాళ 8వది అంటే గాజా సంక్షోభం కూడా ఆపారంటూ, అలాంటి వ్యక్తిని తాను నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేస్తున్నారడంతో వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకొని రకరకాల హావభావాలతో ఇవేం పొగడతారా బాబు అన్నట్టుగా ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే సోషల్ మీడియాలో నిజంగా ఈ వీడియోలన్నీ వైరల్గా అవుతున్నాయి. వాస్తవానికి నోబెల్ పీస్ ప్రైజ్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. వెనిజులా ప్రతిపక్ష నేతకు ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడో వచ్చే సంవత్సరం కానీ నోబెల్ పీస్ ప్రైజ్ సంబంధించినటువంటి నామినేషన్లు లేదా దానికి సంబంధించిన ప్రస్తావన ఉండదు. అప్పటిదాకా ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మళ్ళీ ఈయనేదో ఆ వేదిక మీద నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నాను చూడండి అంటూ అప్పటికప్పుడే మనోడు షెహబాజ్ షరీఫ్ నామినేట్ చేస్తూ పొగడ్తలతో ట్రంప్ను ముంచెత్తడంతో వెనకాల ఉన్న మిగతా దేశాల నేతలంతా కూడా తలలు పట్టుకున్నాడు. వీడేంటి, వీడి పిచ్చేంట్రా బాబు, వీడి పొగడ్తలు ఏంటంటూ మరీ ఇంత భజన చేయాలా, ఇంత అవసరమా అంటూ ఆ దేశాల అధినేతలంతా కూడా ఒక రకంగా ముసి నవ్వులు నవ్వుకుండా చూస్తుంటే పూర్తిగా షెహబాజ్ షరీఫ్ ఎంత కమెడియన్గా మారిపోయాడో, ఒక జోకర్ మాదిరిగా అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన హుందాతనంగా దిగజారి హుందాతనం లేకుండా చెప్పిన సంభాషణ అదంతా కూడా ఒక రకంగా పాకిస్తాన్ పాలకుల తీరుకు అద్దం పడుతుంది. కేవలం షెహబాజ్ షరీఫే కాదు, పాకిస్తాన్ ఆర్మీ నేత, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి మొన్న అమెరికా పర్యటనలో ఓ పెట్టె పట్టుకపోయారు. ఆ పెట్టెలో అత్యంత అరుదైన ఖనిజాలు ఉన్నటువంటి బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఒక అరుదైన ఖనిజాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు తీసుకెళ్ళి ఒక సేల్స్ మేనేజర్ మాదిరిగా, ఓ షోరూంలో సేల్స్ మేనేజర్ మాదిరిగా పక్కన ఆ పెట్టె పట్టుకొని, ఇదిగో అరుదైన ఖనిజ లవణాలున్నాయి, నీకు అంటగడతా, నువ్వు తీసుకో, నీకు అమ్మేస్తున్నాను తీసుకో అన్న మాదిరిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు వెళ్ళి అమెరికాకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడికి తమ దేశాన్ని దారాదత్తం చేస్తామని, మా దేశాన్ని మీకు అమ్ముతాం, మా ఖనిజాలన్నీ కూడా దోసుకో అంటూ ఆయన ముందు మోకరిల్లిన దృశ్యాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోసాయి. అంతేకాదు మొన్నటిదాకా జరిగిన టీఎల్పీ సభల్లో కూడా తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ నేత కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ను పూర్తిగా అమ్మకానికి పెట్టారంటూ చేసిన విమర్శలు కూడా నవ్వుల పాలయ్యాయి. మొత్తం మీద అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎప్పుడూ నవ్వుల పాలవుతూనే ఉంది. ఓవైపు దేశంలో లాహోర్లో, మురుద్కేలో తమ ఆర్మీ చేత తమ పౌరుల్నే ఇష్టారాజ్యంగా కాల్చి చంపుతుంటే షెహబాజ్ షరీఫ్ మాత్రం ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ ఆ వేదికలపైన నవ్వులు చిందిస్తూ జోకర్ మాదిరిగా ఆ వేదికలపై ఇతర దేశ నేతలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిని పొగుడుతుంటే ఇంకా దేశం యొక్క ప్రజలకు ఏ రకంగా జీర్ణించుకుంటారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడ టీఎల్పీ మీటింగ్లో హింసాకాండ చెలరేగింది, చలో ఇస్లామాబాద్కు పిలుపునిచ్చారు. అది కూడా అమెరికన్ ఎంబసీ టార్గెట్గా
ఇస్లామాబాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీకి చలో మార్చ్ అంటూ లబ్బైక్ మార్చ్ పేరుతో ఇచ్చిన ఆ ర్యాలీ ఏదైతే ఉందో హింసాత్మకంగా మారిపోయింది. దాదాపు 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది. గత గురువారం నుంచి నిన్నటి వరకు జరిగిన ఘర్షణలో మొత్తం 280 మంది, పోయిన గురువారం 12 మంది, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ముజఫరాబాద్లో 15 మంది, నిన్న జరిగిన లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, మురిద్కే ఈ మొత్తం కాల్పుల్లో టోటల్గా 280 మందికి పైగా అమాయకపు పాకిస్తాన్ పౌరులపై అక్కడి పాక్ ఆర్మీ, పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. పాకిస్తాన్ చరిత్రలో కానీ ఎరగని రీతిలో హింసాకాండ చోటు చేసుకుంటే పాకిస్తాన్ ప్రధాని మాత్రం అమెరికా అధ్యక్షుని పొగడ్తలతో ముంచెత్తు అమెరికా అధ్యక్షుని ప్రాపకం కోసం ప్రదర్శిస్తున్న నక్క వినయమంతా కూడా అంతర్జాతీయ సమాజానికి అలాగే పాకిస్తాన్ ప్రజలకు అర్థమైన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఈ వేదికపై అటు భారత ప్రధాని పొగడం, అలాగే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రధాని వైపు చూసి అతన్ని కూడా నువ్వు శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటావా లేదా అంటూ అతనితో చెప్పించి మరీ అతని వెనకాలకు తిరిగి అతనితో మాట్లాడి మరీ చెప్పించిన విధానం అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా పాకిస్తాన్ ప్రధానికి షాకిస్తే పాకిస్తాన్ ప్రధాని ఏమీ చేయలేని పరిస్థితి, బిత్తర చూపులు చూస్తూ ఆ వేదికపై అంతేగా అంటూ నవ్వుకుంటూ ఇబ్బంది పడ్డ పరిస్థితిని మనం చూస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి ట్రంప్ ఏమన్నాడు, దానికి షరీఫ్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. Together. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are, and they're two great, I'd say, leaders. Great leaders, as far as I'm concerned.